జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ పర్యటనకి వెళ్ళినా నాకు సెక్యూరిటీ లేదు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులందరినీ పెట్టి నాకు జనం రాకుండా అడ్డుకుంటున్నారు అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆయన కేవలం నీచ రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అనేది ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అంటే ఆయనకి ఎటువంటి సందర్భం వచ్చినా దాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్లే ఒక వైనం ఆ పార్టీ తాడేపల్లి ప్యాలెస్ కొంపలో ఉన్నటువంటి అలవాటు, దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప ఇవాళ ముఖ్యంగా ఎంతమంది వచ్చి మీడియా ముందు గగ్గోలు పెట్టారు, మా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు, తగ్గించారు, అది చేశారు అని చెప్పి మీడియాల ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు. మరోపక్క నెల్లూరు సభకి పూర్తిస్థాయి సెక్యూరిటీ కల్పిస్తే మరి ఆ యొక్క సందర్భాన్ని వాళ్ళు జనాలు రాలేదంటే జనాలు వచ్చే స్టేజీలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మరి ఆ నాయకుడి విధానం కావచ్చు, ఆ నాయకుడి యొక్క ఇది కావచ్చు, ఇవాళ జనాలు వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. వీళ్ళు ఎన్ని ప్రగల్భాలు పలికి డబ్బులు పంచి వివిధ రకాలుగా ప్రయత్నించి జనాల్ని మొబిలైజ్ చేయాలనుకుని రావట్లేదనేది నిజం. అయితే ఆ జనం రాని దాన్ని కూడా మరి వీళ్ళు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. చూసారా? ఏదైతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట పోలీసులు అడ్డుకున్నారని చెప్పేసి చెప్తా ఉండటం. ఇవాళ ఆయనకి ఎప్పుడైతే అధికారం చేజారిందో ఆ మరుసటి రోజు నుంచే ఆయన యొక్క మానసిక స్థితిపై ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఇవాళ మనం చూసాం, సరే జనం రాలేదని చెప్పేసి ఊరుకున్నారా? వాళ్ళ సాక్షి ఛానల్లో మరి ఎక్కడ బంగారుపాళ్యం, ఎక్కడ నెల్లూరు, మరి ఆ రోజు లైవ్లో బంగారుపాళ్యం సభలో వచ్చినటువంటి జనాల్ని చూపిస్తూ వాళ్ళే దొరికారనేది కూడా మనం చూసాం. అయితే ఇవాళ వాళ్ళు జనాలు రాకుండా అడ్డుకున్నారని చెప్పేసి చెబుతూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును కూడా వాళ్ళే ఒప్పుకుంటూ ఇవాళ దొరికిపోవడం అనేది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి శాపం కావచ్చు, మరోపక్క వాళ్ళు చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవాళ జనాల్లో స్పష్టంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుస్తున్నటువంటి మాట. మనం దీన్ని బట్టి ఆలోచిస్తే మరి ఆ రోజు నెల్లూరు సభలో జనాలు లేరు అని చెప్పేసి ఈరోజు చెప్పడాన్ని చూస్తే, మరి ఆ రోజు లైవ్లో బంగారుపాళ్యం వీడియోని ప్లే చేయడం చూస్తే ఇవాళ సాక్షి ఒక సిగ్గు లేకుండా ఒక ఏదైతే వార్తారంగం ఉంటుందో దాన్నే బస్టు పెట్టించే విధంగా ఆ యొక్క ఛానల్ తీరు మనం చూస్తే ఇవాళ సిగ్గుతో మరి ఆ సాక్షి ఛానల్ని మోతేసుకోవాలనే ఒక మంచి ఉపదేశం అయితే కలగాలి ఆ జగన్మోహన్ రెడ్డికి. అది కలగదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయక ప్రజలను పిచ్చోళ్ళు చేయడానికే ఆ సాక్షి కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు ఒక క్రమంలోనే ఇదే ప్రయాణాన్ని పయనిస్తున్నారంటే దీన్ని మనం అందరం కూడా శాశ్వతంగా ఈ యొక్క అభూత కల్పనల ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఏదైతే కనుక అదే విషయాన్ని హోంమంత్రి అనిత గారు బయటపెట్టిన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతూ మీ చీకటి కోణాలు బయట పెట్టమంటారా, పోలీస్ స్టేషన్లో మీ మీద ఉన్న కేసులు బయట పెట్టమంటారా అంటే హోమ్ మినిస్టర్ గారిని కూడా బెదిరించే ధోరణిలోటి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇవాళ చీకట్లు తప్పులు ఎవడైతే చేస్తాడో ఆ తప్పులకు సంబంధించినటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి అమాయకపు నాయకులపై కూడా అదేవిధంగా రుద్దాలని చెప్పి కుట్రలు పన్నడంలో దిట్ట ఈ అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు యొక్క చీకటి రాసలీలలు కావచ్చు, చీకటి పనులు కావచ్చు, ఎన్నో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి గతంలో మనకందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ అంబటి చెప్పే మాటలను ఏ ఒక్క రాష్ట్ర ప్రజానీకం కూడా మరి పట్టించుకునే స్థాయి అనేది ఆయనకి ఎప్పుడో పోయింది. మనం చూసాం గతంలో ఆయన చేసినటువంటి సుకన్య ఏదేదో కన్యల ఫోన్లు కావచ్చు, ఇలాంటి ఫేక్ గాడు ఇవాళ జనాల్లోకి వచ్చేసి ఒక ఏదైతే ఎస్సీలని బీసీలని అవమానించే పార్టీగా, మైనారిటీలని అవమానించే పార్టీగా వైఎస్ఆర్సీపీ కూడా అవతరించిందని చెప్పడానికి ఈ నాయకుల యొక్క తీరే దానికి ఖచ్చితంగా ఉదాహరణగా చూపించవచ్చు. దాంట్లో క్రమంగానే ఇవాళ అంబటి కాదు ఎవడొచ్చి చెప్పినా సరే
రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా వైసీపీ నాయకులు ఉంటేనే చీదరించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తూ ఉంది. మొన్నటి వరకు రప్ప రప్ప అంటూ ఎగిరిన ఈ వైసీపీ నాయకులందరూ గత కొంతకాలం నుంచి చూస్తే కనుక రప్ప రప్ప అనేది ఏంటిరా అంటూ మాట్లాడారు కొంతమంది. నిన్నటికి నిన్న అంబటి రాంబాబు కూడా నీ బోటి వాడి వల్లే రప్ప రప్ప అంటాం, మేము ఎక్కడ దాకా వచ్చామంటూ ఒక కార్యకర్తను కూడా హెచ్చరించడం జరిగింది. తత్వం బోధపడిందంటారా, లేదంటే జనాల్లో వ్యతిరేకతను తట్టుకోలేక మార్చుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? తత్వం బోధ పడిన బయటకి మేకపోతు గాంభీర్యం కొంతమంది నాయకులు చూపిస్తూ ఉన్నారు, అది మాత్రం నిజం. ఇవాళ ఏదైతే గతంలో మా యువనాయకుడు రెడ్ బుక్ ఒక బుక్కుని పొందుపరిచాడో దాని మీద పుట్టినటువంటి భయంతోనే ఇవాళ వాళ్ళు ఏదంటే అది మాట్లాడటం, మీడియాల ముందుకు వచ్చేసి రప్పా రప్పాలంటాం, వచ్చేయటం, ఒక పిచ్చివాగుడు వాగటం, మళ్ళీ జనాల్లో కానరాకుండా మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం. కొంతమంది ఉంది, తొర్రి నానిగాడు ఒకడు, చాలామందిలో వాడు కూడా ఒకడు, ఇంకా ఆ నెల్లూరు బిడ్డలు కొంతమంది వైసీపీ మరి బాధితులు ఉన్నారు. వాళ్ళు అంటే బాధితులు అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు, పార్టీ పరంగా వాళ్ళు వైసీపీ నాయకులే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే క్వార్జ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అంతకు ముందుగానే అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ లేదంటే కనుక మిథున్ రెడ్డిని కానీ పరామర్శించడానికి ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోయారనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకంటూ ఒక సొంత పుస్తకం అనేది జేబులో ఉంటుంది. ఆయనకి దగ్గరగా మరి ఆయనకి పొల్లు మాట పడనీయకుండా మీడియాల ముందుకు వచ్చి మాట్లాడే నాయకులు కావచ్చు చాలామంది ఉన్నా కొంతమందినే ఆయన మరి ఆయన మైండ్లో పెట్టుకోవటం, కొంతమందికే ప్రాధాన్యం ఇవ్వటం. ఎందుకంటే ఆ కొంతమంది ఎవరినైతే వెళ్ళి పరామర్శిస్తాడో, ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ దగ్గర ఈయనకు సంబంధించినటువంటి గుట్టు చాలా దాగి ఉంది అనే కోణంలో మనం కూడా ఆలోచించాలి. దాంట్లో భాగంగానే సెలెక్టెడ్గా ఏదైతే మీరు చెప్పిన విధంగా అంతకంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, మరి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళని పరామర్శించకుండా మరి ఆయన్నే వెళ్ళి పరామర్శించడానికి చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలైన స్వార్థపరుడు అనే దానికి కూడా వాళ్ళ పార్టీలో నాయకులు కూడా చెప్పుకుంటున్నటువంటి మాట మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉదంతం అని చెప్పేసి చెప్తా ఉన్నాను.